హాయ్ అండి, నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నారు? నిన్నైతే మంచిగా ఉన్నా, చాలా రోజుల తర్వాత వీడియో చేద్దామని చెప్పేసి వచ్చాను ముందుకి. సో ఇది ఎందుకంటే ఇక్కడ చెట్టు దగ్గరకు వచ్చి ఎందుకు చూస్తున్నా అంటే, ఫస్ట్లో దీనికి ఫస్ట్ కాయలు ఇట్లా వంకరగా వచ్చినాయి అనమాట. ఇట్లా చిన్న కాయ కనబడుతుందా, ఇట్లా వచ్చినాయి అనమాట. చెట్టుని చూసి మస్తు నవ్వుకున్నాం. యాక్చువల్లీ మేము ఇట్లా తిని పడేసిన, అంటే ఇంత పెద్ద కాయ తిన్నాము, దీని విత్తనాలే వేసినాం అన్నమాట. ఇట్లాంటివి ఇట్లా ఎందుకు వచ్చినాయని నవ్వుకున్నాం బాగా దీని ఫస్ట్లో. తర్వాత నవ్వుకున్న తర్వాత అసలు అక్కడ ఆ చెట్టు కంటే కూడా ఇది సేమ్ విత్తనం, ఈ చెట్టుకే పెద్ద కాయలు వచ్చినాయి. దీన్ని ఎంత ఎంకరించినామో అంత బాగా కాసినాయి కాయలు. సో అదే చూసి అనుకుంటున్నా నేను, ఫస్ట్ దీన్ని ఎంత ఎగతాళి చేసి నవ్వుకున్నామో అంత బాగా ఇచ్చింది కాయలు. అంటే ఇక మనుషుల తత్వం కూడా అంతే. ఫస్ట్లో ఏదైనా చెడు కనబడితే దాన్ని తేలెత్తి చూపిస్తారు, తర్వాత వాళ్ళ దగ్గరికి మళ్ళీ దేయాన్ని వస్తారు. ఎగ్జాంపుల్ నాకు ఈ చెట్టే చెప్పింది అనమాట. సో ఆ సంగతి పక్కన పెడితే, సో ఈరోజు మన వీడియో ఏంటంటే, మనము టమాటా గింజలు లేకుండే విత్తనాలు వేసినా, మీకు చూపెడితే ఈరోజు నేను ఇవి వేస్తే మనకు 2-3 ఉండే, అవి వేసినా రాలే ఎక్కువ. సో ఈరోజు ఏంటంటే మీకు ఇవన్నీ నేను ఏమేమి వేసినా అని చూపిద్దామని. అసలు ఇవి గోంగూర చెట్లు మస్తు మొలకలు వచ్చినాయి. వాటర్ ఎక్కువ, వర్షాలు ఎక్కువైనప్పుడు మొత్తం చచ్చిపోయినాయి. ఒక 10 చెట్లు కూడా లేవు, ఇంకా అవి మిగిలినాయి. దాని తర్వాత ఇవి చేద్దాం, దాని అడ్డం ఉన్నాయి చేద్దాం. దాని తర్వాత ఇంట్లో ఉల్లిగడ్డలు తీసుకొచ్చి ఉల్లి కూర గురించి అని చెప్పేసి పెట్టిన, మంచిగా వస్తున్నాయి అవి. మీకు ఈ గులాబీ చెట్టు గురించి చెప్పాలండి. అంటే మన ఫస్ట్ వీడియోస్లలో కూడా ఉన్నాయి. ఇగురు ఎక్కడెక్కడ వస్తుందో అక్కడక్కడ గులాబీలకు అయితే అసలు కొడత ఉండకుండా, అంటే లోటు ఉండకుండా వస్తాయి అన్నమాట. కొన్ని మిస్టేక్స్ వస్తే అడ్జస్ట్ చేసుకోరి. ఇక్కడ మొత్తం కనకాంబరాల చెట్లు వేసిన, కానీ ఒక్క మొలక కూడా రాలే. అక్కడ వచ్చి చుక్కకూర వేసిన, చిన్న చిన్న మొలకలు అన్నవి. చూడాలి ఎంతవరకు వస్తాయో. మన చెట్లన్నీ పెద్దగా అయినాయండి, చూపించినానా. ఇది మన పారిజాతం చెట్టు అనమాట. చాలా రోజుల కింద చిన్న పిల్లుండి అప్పుడు ఫస్ట్ వీడియోలు చేసినప్పుడు. అది అంతకుముందు మన గోరెంటాకు చెట్టు చాలా పెద్దగా అయింది. అయినా చెట్టు అటు వంగిపోయింది. చూపిద్దామంటే కరెక్ట్గా మీకు క్లారిటీ కనపడుతుందో లేదో తెలియదు, కానీ చాలా పెద్ద చెట్టు అయింది. ఇగో దీన్ని చూడండి ఎంత చిన్న చిన్న కాయలు ఉంటాయో. చెట్టు అయితే చాలా పెద్దది. దీని సపోర్ట్ చెట్టు మనం నరికేసినాము, ఆల్రెడీ మన షార్ట్ వీడియోలోనే ఉంటుంది అది. ఇది వచ్చేసి కొత్తగా మనం జాయిన్ అయిన చెట్లు అంటే పసుపు చెట్లు. ఇది ఒక వెరైటీ మందారం, అంటే ఒక సింధూరం కలర్లో వచ్చే మందారం అనమాట. మన మల్బెర్రీ చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది, దాదాపు ఇల్లుకి రీచ్ అయింది అది. ఇక మన ఉసిరి చెట్టు, మన అంత ముందుకున్న మందారం చెట్టు పెద్దగా అయిపోయింది. ఇవి తులసి చెట్లు. ఇవి ఒక డిఫరెంట్ తులసి అనమాట. అంటే నేను అక్కల దగ్గర నుంచి తీసుకొచ్చేసిన, మీరు చూసే ఉంటారు, అంతకుముందు వీడియోస్లలో కూడా ఉంటాయి. సో ఈ తులసి ఇత్తనాలు అక్కడక్కడ పడి పెరిగినాయి అన్నమాట. హ్యాపీ దివాళీ. మా బాబాయ్ వాళ్ళ మనవాడు, పెద్ద కొడుకు అనమాట వాడు, బిట్టు. ఇది మన పెద్ద గులాబీ చెట్టు అండి ఇది. అంటే అప్పుడప్పుడు ఇట్లా కాస్తున్నాయి, నేను కింద డిస్టర్బెన్స్ ఉంటుంది మొత్తం తీసేసిన. సో ఇంత పెద్దగా అయింది, వస్తున్నాయి గులాబీలు అయితే. మనకు అంతకుముందుకి ఇక్కడ దవనం ఉండే చెట్లు అడ్డం ఉన్నాయి, కనపడట్లేదు నీకు. ఇక్కడ ఈ దవనం చెట్టు, ఇది కొంచెం దాని పై కనాలి. మన మల్లె చెట్టు కూడా చాలా పెద్దగా అయింది. అయితే ఇక్కడ ఇంకా మన మందార చెట్టు ఉండే తీసేసిన, జామ చెట్టు పెట్టిన, ఇంకోటి చిన్నది చూడాలి. అంతకుముందు పెట్టిన జామ చెట్టు వచ్చేసి పోయిందనమాట, అది చూపెట్టినాను అంతకుముందు చెట్టు. అది ఎందుకో పెరగట్లేదు, మరి ఏమైందో తెలియదు, కానీ అదంతా ఆకులంతా ఊసిపోయి అట్లా అయిందనమాట. విత్తనాలు వేసిన అని చెప్పినా కదా. ఇక్కడ వచ్చేసి టమాటా చెట్లు, ఇగో ఈ 4 వరకు వచ్చినాయి. ఇది మిరపనారు, వంకాయ నారు. ఇవి మన గోర్చిక్కుడుగా వేసిన అక్కడి వరకు. ఇక్కడ అంతా తోటకూర వేసిన, ఎర్రగా ఉంటుంది కదా, ఆ ఎర్ర తోటకూర వేసిన. ఇక్కడ వచ్చి చుక్కకూర వేసిన, ఇదంతా చుక్కకూర. ఇల్లు కూడా చాలా చెట్లు చచ్చిపోయినాయి, నీళ్ళు ఎక్కువ అయ్యి. ఇది వచ్చి పాలకూర, ఇది వచ్చి పాలకూర. సో మధ్యలో ఈ చెట్లు ఏంటివి అనుకుంటారు కదా, ఇంట్లో తినడానికి శనగ మొలకలు, అదే శనగలు మొలకలు చేసిన అనమాట. అవి చూసుకోకుండా బాక్సులు ఉండి వదిలేసిన, ఖరాబ్ అయిపోయినాయి. కొంచెం పెద్ద వచ్చిన మొలకలు, చెట్లకు ఎరువు లేకుండా తెచ్చేస్తే అవే మొలకలు వచ్చేసినాయి. సో ఇదంతా శనగకూర, పప్పులో వేసుకొని తినడానికి శనగకూర నన్ను ఉంటుంది అని చెప్పేసి మొలకలు రాని అని వదిలేసిన. మిగతాది ఇది కొత్తిమీర అనమాట. ఇదంతా కొత్తిమీర.
ఇక్కడ కొంచెం పుదీనా ఉంది, ఇదంతా పుదీనా ఉండే కానీ పీకేసిన. ఇది వచ్చేసి అక్క వాళ్ళ దగ్గర తీసుకొచ్చినాం, మంచి చామంతి మస్తు బాగుంటుంది. అక్క నుంచి తులసి అమ్మవారిని కూడా తీసుకొచ్చుకున్నాను నేను. అయితే నాకు అంత మన గులాబీ తొట్ల గులాబీ అన్న కదా, సేమ్ గులాబీ అన్నట్టు ఇగురికి గులాబీలు వస్తాయి, మంచిగా అనిపిస్తుంది, తెంపబుద్ధి కాదు. మనం మందర చెట్టు అయితే చాలా పెద్దగా అయింది ఇది. ఇంకా నేను అన్ని సైడ్ తీసేస్తే ఇంకా కొంచెం పైకి వస్తుండే, చేయాలి. ఎండ కొడుతుంది, అయితే లేదు మాట్లాడడానికి. ఇప్పుడు చిక్కుడు చెట్టు మళ్ళీ ఎక్కించినాం, మళ్ళీ 3 చెట్లు ఎక్కించినాం పైకి. చూడాలి ఈసారి ఏందో అంత ఆగమాగం పెరుగుతుంది. పోయినసారి అంత పెయిన్ వాడు ఆగమాగం అయినాం కానీ చిక్కుడుకాయలు అయితే మస్తు తిన్నాం. ఈసారి ఎట్లా వస్తాయో చూడాలి. సో ఇప్పుడు దాదా ఓకే ఓకే సారీ దాదా. హ్యాపీ దివాళీ బిట్టు, హ్యాపీ దివాళీ. వాడు చెప్పినా మేము అంటే వాడు చెప్పిండు వచ్చి ఫస్ట్, వాడు చెప్పినా మేము పట్టించుకోలేదంట. అయితే అదే చెప్తున్నాడు వాళ్ళ తాతకి, తాత మనం వచ్చినా కానీ మనం హ్యాపీ దివాళీ చెప్తే కూడా చెప్తలేరు వాళ్ళు అని మళ్ళీ వాళ్ళ తాత కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట వాడు. అందుకని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా పిలిచి. సో ఈరోజు మనము కొంచెం క్యారెట్ విత్తనాలు, మన ఈ గోంగూర చెట్లు పోయినాయి కదా, కొన్ని వేసి చూద్దాం. మళ్ళీ కొన్ని నీళ్ళు తక్కువ పట్టుకుంటూ, వర్షాలు కూడా ఏం లేవు. ఈ టమాటా అయితే ఖచ్చితంగా వేయాల్సిందే, టమాటాలు ఏంది నడుస్తలేదు. పోయినసారి అయితే దాదాపు ఒక 25 కిలోల పైనే తిన్నాం టమాటాలు, అంత బాగుండే పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం వేయలే, ఇప్పుడు వేద్దాం. టమాటాలు వేస్తున్నా బాబాయ్. అంటే మనకి ఇప్పుడు నారికే కదా బాబాయ్, వచ్చినాయి 4-5. ఇక్కడ వేద్దాం. ఇక్కడ అంత తులసి చెట్టు ఉండే తీసిన, ఇవి టమాటా గింజలు అనమాట. కొనుక్కొచ్చినాయే, ఇంట్లో ఏం కాదు. వేస్తున్నా, చూద్దాం ఎన్ని వస్తాయి. మా బిడ్డనైతే బువ్వ చాక్లెట్ ఇది, బువ్వ కొత్త టోస్ది, బువ్వ అవి అన్నీ. ఇక్కడైతే టమాటా విత్తనాలు వేసిన, అటు సైడ్ మనం మన క్యారెట్ వేద్దాం. ఇలా గోంగూర విత్తనాలు వేద్దామని చెప్పి డిసైడ్ అయినా. ఇవి చూద్దాం, ఈసారి కొంచెం వానలు కూడా ఏం లేవు కదా, పైన వేస్తున్నా. సో ఇంతే, ఇంకేం మట్టి ఏం కప్పట్లేదు, ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి, కప్పిన గింజలు దాని కింద వెళ్ళిపోతాయి రాళ్ళ కింద. ఇక్కడ క్యారెట్ వేద్దాం ఈ ప్లేస్లో, చూద్దాం ఎంతవరకు వస్తాయో. చూసారా క్యారెట్ విత్తనాలు ఎప్పుడైనా? చూసే వాళ్ళకి కాదు, చూడని వాళ్ళకి. ఇది జీలకర్ర లాగా ఉంది, జీలకర్ర లాగా కూడా కాదు, ఏదో సాజీర, లడ్డు సాజీర లాగా ఉంది. వచ్చినాయి, అంతకుముందు కూడా తిన్నాం మేము. ఇంతే, ఇంకా దాన్ని ఏం కదిలించదలుచుకోలే, అంతే దాన్ని. ఇవి మనకు అంతకుముందుకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, చూపెట్టినాను. ఇవి ఉన్నాయి కదా, సో ఇవి కూడా పెడదామని చూస్తున్నా. అయితే ఈ ఒక్కదానికైతే మొలకలు వచ్చినాయి, వీటికైతే మొలకలు రాలేదు. సో ఇట్లా కట్ చేసి పెడుతున్నా. ఇట్లా కట్ చేసి పెడితే మనకి మొలకలు వస్తాయి. అంటే ఇది మనకు తినడానికి కాదు, ఇదిగోండి ఇది ఉంది కదా, వచ్చేసాయి అన్నట్టు. సో పెడదాం. అంటే ఇది జస్ట్ ఉల్లికూర, ఇంట్లోకి తినడానికి మాత్రమే, ఏదో మనం ఉల్లిగడ్డలు రావడానికి పెట్టట్లేదు. కొంచెం ఇట్లా ఓపెన్గా పెట్టాలి. అంతకుముందు చాలాసార్లు పెట్టిన. ఇదంతా మురమ్మట్టి, అంటే ఇంత మట్టిలో వస్తే రాదని అయితే అస్సలు అనుకోకండి, వస్తాయి. నాకు అంతకుముందు నేనైతే చాలానే వచ్చింది, చాలాసార్లు పప్పులు వేసుకొని చాలా వరకు కర్రీ వండుకొని కూడా తిన్నాము. ఇవి కూడా కొన్ని అట్లా చేసినవి ఉన్నాయి, కొన్ని నార్మల్గా వచ్చినవి పెట్టిన అన్నట్టు. సో అయిపోయింది ఈ రోజుకైతే. సో అండి ఈ రోజుకైతే వీడియో అయిపోయింది. చూసిరు కదా ఎంత కష్టపడ్డానో, చెమటలు వస్తున్నాయి. సో అంటే చాలా రోజులైంది వీడియో పెట్టక,
కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ ఇప్పుడు మెల్లమెల్ల పెట్టడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్ ఉండాలి. కాబట్టి కొత్త చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.